వెల్కమ్ టు అమా న్యూస్. నేను ప్రణయ్. ఈరోజు ముందుగా నిన్న నూతన సచివాలయ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ఒక మాట మాట్లాడుతూ తెలంగాణ పునర్నిర్మాణం అంటే ఇదే అంటూ కూడా మాట్లాడడం జరిగింది. అయితే పునర్నిర్మాణం అనేటువంటి వర్డ్ ఇప్పుడు కొంత చర్చగా మారుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. నూతన సచివాలయంతో పునర్నిర్మాణం మొదలైందా? తెలంగాణ ఏర్పడి 9 ఏళ్ళు అవుతున్న పునర్నిర్మాణం అనేది కేవలం సచివాలయంతో మొదలైందా? లేదా ఇంతవరకు చేసినటువంటి అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి, అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి, వీటన్నిటిని నేపథ్యంలో కేసీఆర్ ఈ పదం వాడారా? అసలు తెలంగాణ పునర్నిర్మాణం అనేది కేవలము పాలన మొదలయ్యేటువంటి సచివాలయం నుంచా అనే అంశంపై ఈరోజు మనం చర్చ కొనసాగించబోతా ఉన్నాం. మనతో పాటుగా గెస్ట్ రాజు యాదవ్ గారు మనతో పాటుగా స్టూడియోలో ఉన్నారు. అదేవిధంగా కాల్వ సుజాత గారు కాంగ్రెస్ పార్టీ నుంచి మనతో గెస్ట్ అవైలబుల్గా ఉన్నారు. అండ్ దాంతో పాటుగా ఆకుల శ్రీవాణి అంజన్ గారు మనతో కూడా ఈరోజు డిబేట్లో పాల్గొన్నారు. సో ముందుగా ఒకసారి కేసీఆర్ ఏం మాట్లాడారు, నిన్న జరిగినటువంటి ఈ సమావేశంలో కేసీఆర్ ఏం మాట్లాడారు అనే అంశాన్ని ఒకసారి విన్న తర్వాత మనం చర్చ కొనసాగిద్దాం. పంట పండుతున్నదని నేను సగౌరవంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. ఆ పొలాలలో కనిపిస్తున్న హరితాంతే తెలంగాణ పునర్నిర్మాణం అని మనం చేస్తా ఉన్నాను. ఏ విధానికే దేశంలోనే ఆల్ టైం రికార్డుగా హరిత శోభను వెదజల్లుతున్నాయో అది తెలంగాణ పునర్నిర్మాణం అంటే, కోల్పోలను తిరిగి తెచ్చుకోవడం అంటే ఇది పునర్నిర్మాణం అని ఆ అర్భకులకు, ఆ మరుగుజ్జులకు నేను తెలియజేస్తా ఉన్నాను. మిషన్ భగీరథ స్వయంగా భగీరథుడే దిగివచ్చి ప్రతి ఇంటిలో క్రాప్లు పంట పండుతున్నదని. రైట్. నిన్న కేసీఆర్ మాట్లాడిన మాటల్లో మనం క్లియర్గా విన్నాం. తెలంగాణ పునర్నిర్మాణం అంటే ఇప్పటివరకు తెలంగాణలో జరిగినటువంటి సంక్షేమాలన్నింటినీ బేస్ చేసుకొని సచివాలయ ప్రారంభోత్సవం నుంచి కూడా ప్రారంభమవుతున్నటువంటి పాలన ఉద్దేశించుకొని తెలంగాణ పునర్నిర్మాణం అంటే ఇదే అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో దీనిపై మనం చర్చ కొనసాగిద్దాం. ముందుగా అధికార పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజు యాదవ్ గారు, సో నిన్న మాట్లాడినటువంటి మాట ఇప్పుడు కొంత చర్చగా మారుతోంది. తెలంగాణ పునర్నిర్మాణం అంటే వరకు జరిగినటువంటి ఈ ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు, పోలీస్, ఐటీ రంగాలు, వీటి గురించి చర్చిస్తా ఉన్నారు. అంటే వీటిని నేపథ్యంలోనే అంటున్నారు. మీరు విన్నారు అక్కడ ఏమొచ్చింది? పునర్నిర్మాణం అనేది చెరువులని, భూములని, పంట గురించి అని చెప్పిండ్రు. సో ఇప్పటివరకు తెలంగాణలో జరిగింది. తెలంగాణతో పాటు ఆల్ ఇండియాలో కూడా డెవలప్మెంట్ చేయడానికే మేము ముందుకు పోతా ఉన్నారు మా ముఖ్యమంత్రులు. కొత్త నుంచి అన్ని కొత్త పనులు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఈయన చూసిరు, కొంతమంది కాంట్రాక్ట్ ఎంప్లాయీలు ఉండే వాళ్ళని పర్మనెంట్ చేయడం జరిగింది. ఇలా కొత్త పనులకి నిన్నటి నుంచి కొన్ని కొత్త పనులకి శ్రీకారం చుట్టినట్టు పునర్నిర్మాణం ఆ రేంజ్లో పోతున్నాం. అదేవిధంగా మీరు చూసుకుంటే తెలంగాణలో ఇప్పటివరకైనా డెవలప్మెంట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని మేము భారతదేశంలో పోతున్నాం ముందుకి. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణలో ఏమైతే మేము అభివృద్ధి ఏం చేసామో అట్లాగే తెలంగాణలో కూడా కొత్త పనులు స్టార్ట్ చేసుకుంటూ ఇక్కడ చేసిన డెవలప్మెంట్ ఇవి అన్నీ తీసుకొని మేము భారతదేశంలో కూడా ఇలా అబ్కి బార్ కిసాన్ సర్కార్ అనే నినాదంతో మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు బయలుదేరడం జరిగింది. ఇలా చూసుకుంటూ పోతే తెలంగాణలో ఎంతైతే మేము అభివృద్ధి చెందిందో, తెలంగాణలో మా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఎంతైతే జరిగిందో దేశంలో ఎక్కడ జరగలేదు. కాంగ్రెస్ ఉన్న రాష్ట్రాల్లో కానీ అలాగే బీజేపీ ఉన్న రాష్ట్రాల్లో కానీ ఎక్కడ జరగలేదు, ఎక్కడ జరగదు. ఎంత మాత్రం బీజేపీ వాళ్ళకి చూసుకోండి, తెలంగాణ మీద కేసీఆర్ గారి మీద కసిగట్టి లేనిపోని మా మీద మాటలు మాట్లాడడము, మా మీద కేసులు వేయడము ఇదే చేస్తున్నారు. కానీ ఈడీని బోడీని చేతిలో పెట్టుకొని చూస్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, ఇవాళ కుటుంబ పాలన అంటారు మాది. ఇక్కడండి కుటుంబ పాలన. ఇవాళ అమిత్ షా గారి కొడుకు ఆయన ఇంటర్నేషనల్ క్రికెటరా అండి? ఆయన ఐపీఎల్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నాండి? ఆయనకి ఏం తజురుబా ఉంది? క్రికెట్ గురించి ఆయనకి ఏముంది తజురుబా? ఆయన మెయింటైన్ చేస్తాడు. ఇవాళ చూసుకుంటూ పోతే బీజేపీలో తెలంగాణ బీజేపీ చెప్తా మొత్తం ల్యాండ్లు స్కామ్ చేసిన వాళ్ళంతా బీజేపీ. ఎవరు చేసిన అందరు వీళ్ళ దాంట్లోనే జాయిన్ అవుతారు. ఈటెల రాజేందర్ గారి మీద రాగానే స్కామ్ జాయిన్ చేసుకురు బీజేపీలా. ఇప్పుడు రేపో మాపో రాజాసింగ్ మీద ఎన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి, ఎన్ని మత విద్వేషాలు రెచ్చగొడతారు. రేపో మాపో రాజాసింగ్ టీడీపీలో పోతుడు. అలాగే బీజేపీకి నిన్నగాక మొన్న బీజేపీలో 2 నెలల కింద జాయిన్ అయ్యింది ఒక చక్రధార్ గౌడ్ అని, సిద్దిపేటకి చెందిన ఆయనది ఎంత పెద్ద స్కామ్ బయట పడేదండి. వీళ్ళు లైవ్గా దొరుకుతున్నారు ఇక్కడ. సో దీనిపై అసలు ఇతర పార్టీలు ఏమనుకుంటున్నాయి, ప్రతిపక్ష పార్టీలు ఏమంటున్నాయి ఒకసారి విందాం. సో ముందుగా బీజేపీ నుంచి ఆకుల శ్రీవాణి గారు, సో తెలంగాణ పునర్నిర్మాణం అనేది నిన్న కేసీఆర్ మాట్లాడిన మాట మనం విన్నాం. సో మీరేమంటారు? ముందుగా ఎట్టకేలకు 8 సంవత్సరాల తర్వాత కేసీఆర్ గారు సెక్రటేరియట్ కు వచ్చి పని చేయాలి అని చెప్పి చాలా మంది కోరికని నిన్న నెరవేర్చినందుకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ,
పునర్నిర్మాణము అంటే ఈ 8 సంవత్సరాల నుంచి పోరాడి తెచ్చుకున్న తెలంగాణ, ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసిన తెలంగాణలో ఏమీ జరగలేదు. నాకు మంచి ఇంద్రభవనం కావాలి, ఇంద్రభవనంలోకి వచ్చిన తర్వాత నేను పనులు చేస్తాను అన్నట్టుగా నిన్న కేసీఆర్ గారు మాట్లాడారు. ఒక్కసారి కేసీఆర్ గారు ఆలోచించాలి. ఇందాక అన్న బడా బడా మాటలు మాట్లాడుతున్నారు. అన్న తెలంగాణ బిడ్డగా మనస్సాక్షిగా గుండె పైన చెయ్యేసుకొని తెలంగాణ పౌరుల కోసం మాట్లాడండి, కానీ కేసీఆర్ కోసం, కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం కోసం మాత్రం దయచేసి మాట్లాడకండి. ఎందుకంటే ఈ రోజు ఫ్యామిలీ గురించి మాట్లాడితే తెలంగాణ బిడగా గుండె మీద చేసుకొని మాట్లాడుతున్నాం. 100% మేము తెలంగాణ ప్రజల పక్షాన్నే మాట్లాడుతున్నాము. లేదు, మీరు తెలంగాణ ప్రజల పక్షాన మాట్లాడితే నిన్న అమ్మాయి నాలాలో పడి చనిపోయింది, ఆ అమ్మాయి గురించి మాట్లాడాలి. నిన్న రాత్రి కరెంట్ షాక్ జరిగి ఒక కానిస్టేబుల్ చనిపోయాడు, ఆ అబ్బాయి అతని కోసం మాట్లాడాలి. పొద్దున అస్వస్థతకు గురి అయ్యి 350 వర్షాలు పడడం తప్ప, వర్షాలు పడడం తప్ప అనుకోకుండా జరిగేది యాక్సిడెంట్ ప్రతి ఒక్కరికి జరుగుతుంది. డ్రైనేజీలు కలిసి మంచినీళ్ళు తాగి అస్వస్థకు గురైన వాళ్ళ గురించి చెప్పకుండా మిషన్ భగీరథ గురించి చెప్తారేందన్నా? జిహెచ్ఎంసీ పరిధిలో నీళ్లు బాలేక పొల్యూటెడ్ వాటర్ వల్ల హాస్పిటల్కి పోయిన వాళ్ళ గురించి మాట్లాడకుండా మీరు గొప్పలు మాట్లాడుతున్నారు. అబ్కి బార్ కిసాన్ సర్కార్ बहुत अच्छा है, अबकी बार जरूर किसान सरकार, लेकिन तेलंगाना में किसान क्या किया आपने? తెలంగాణలో పొద్దున లేసి రైతులు మరణిస్తున్నారు. आप लोग क्या करे? बीजेपी बताओ, आप लोग बताइए। आपने क्या किया? बरोबर किया हम 24 आवर्स करंट दे रहे, हम लोग రైతు బంధు दे रहे, రైతు बीमा दे रहे, हम क्या दे रहे? बीजेपी गवर्नमेंट कहाँ है बताओ आप लोग। बीजेपीని విమర్శించడం కాదు, తెలంగాణ బిడ్డగా తెలంగాణ పౌరుల గురించి మాట్లాడండి. మాట్లాడితే ప్రతిపక్షాలను విమర్శిస్తారు, అరెస్టులు చేస్తుంది, దౌర్జన్యాలు చేస్తుంది, ఎవరో తెలిసిపోతుంది కదన్నా. ఈ రోజు కాంగ్రెస్ అధ్యక్షులు అక్కడికి వెళ్ళి సెక్రటేరియట్ భవనానికి వెళ్ళి ఏదో ఆర్టీఐ అప్లై చేస్తానంటే పాపం అతన్ని రోడ్డు మీద అరెస్ట్ చేసిండ్రు. మా అధ్యక్షులు ఏదైనా పని చేస్తానంటే మమ్మల్ని అడ్జస్ట్ చేస్తారు. మేము రేపు ఎక్కడన్నా హాస్పిటల్ కో ఎక్కడన్నా వెళ్ళి మేము మాట్లాడతాము అని అంటే ఆ షర్మిలాని పట్టుకొని వెళ్తారు. ఎక్కడుందన్నా? అసలు పోలీసు వాళ్ళని దుర్వినియోగం చేస్తుంది మీరా మేమా? మాట్లాడితే గుజరాత్, యూపీ వాటి తెలంగాణ గురించి మాట్లాడితే బాగుంటుంది. ఒక డిప్యూటీ సీఎం ని జైలు వేసిండ్రు, సిబిఐని శ్రీవాణి గారు 1 సెకండ్ మనతో పాటు అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకురాలు మనతో ఉన్నారు, సుజాత గారు. ఆమె వర్షన్ కూడా ఒకసారి వినేటువంటి ప్రయత్నం చేద్దాం. సుజాత గారు నమస్తే అండి. నా వర్షన్ వినబడుతుందా? వినబడుతుంది, చెప్పండి. చెప్పండి. సో తెలంగాణ పునర్నిర్మాణం అంటూ కూడా కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణలో జరిగినటువంటి ఇంప్లిమెంటేషన్స్ అన్ని కూడా ఈ రోజు మనము అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చినాం, వీటన్నిటిని కూడా పునర్నిర్మాణం చేసుకున్నామని చెప్పేసి కూడా నిన్న సీఎం కేసీఆర్ మాట్లాడారు నూతన సచివాలయ ప్రారంభోత్సవ సందర్భంగా. సో దీన్ని మీరు ఎలా చూస్తా ఉన్నారు? పునర్నిర్మాణం అంటే ఎప్పుడు మాట్లాడాలో తెలుసా అండి? స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి జెండా ఎగరేసినప్పుడు రాచల పాలన పోయి, నవాబుల పాలన పోయి, ఆనాటి బ్రిటిషోడి పాలన పోయిన తర్వాత భారతదేశంలో మొట్టమొదటిసారి రాజ్యాంగం అమలు చేయబడి ఎన్నికలు జరిగినప్పుడు పునర్నిర్మాణము అంటే ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి ప్రభుత్వాలు వచ్చాయి. రాజ్యాంగ నిర్మాణం జరిగింది. ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించబడింది. పేదోడికైనా గొప్పోడికైనా ఆస్తి అని అంటే ఓటు హక్కు. అది అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణం చేయబడింది. దానికి పునర్నిర్మాణం అనుకుంటుంటే బాగుండే. కానీ ఇంకో మాట చెప్పాలనుకుంటున్నా. సరే, ఇదంతా వెనకటి కాలం వెనకటి ముచ్చట కాకుండా నేనంట కేసీఆర్ కి పునర్నిర్మాణం అని 9 ఏళ్ల తర్వాత గుర్తొచ్చిందా అని నేను అడుగుతా. అంటే 9 ఏళ్లలో నువ్వు చేసింది ఏమీ లేదు. ఇప్పటి నుంచి మొదలు పెడదాము, 1వ తరగతి నుంచి 0 నుంచి మొదలు పెడదామని కేసీఆర్ అంటుండేమో. సరే, అక్కడి నుంచే మొదలు పెడదాం. నువ్వు దోచుకున్నటువంటి భూములు, నువ్వు దాచుకున్నటువంటి డబ్బు, నువ్వు కాజేసినటువంటి తెలంగాణ ప్రజల సొమ్మంతా ఒకసారి కట్టిన తర్వాత మళ్ళా మొదలు పెడదామని నేను అంటున్నా. ఈ రోజు నువ్వు 1400 కోట్లు పెట్టి కట్టిండొచ్చు, కానీ అంగరంగ వైభవంగా చేసిండొచ్చు. కానీ కేసీఆర్ ఆలోచనలు ఎట్లా ఉంటాయంటే రాచరికం కదా. కేసీఆర్ దొర పరిపాలన కదా. దొరలాగా ఆనాటి రాజులు ఎట్లయితే కోటలు కట్టుకొని నా చరిత్రలో నిలబడిపోవాలి అని ఆలోచన ఉన్నటువంటి రాచరిక పాలనలో కేసీఆర్ ఉన్నాడు. కాబట్టి నేను కట్టినటువంటి చరిత్రలో మిగిలాలి. కానీ సామాన్య ప్రజలు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 9 ఏళ్ళ ఎవరికి ఇల్లు అనుకున్నా పర్వాలేదు. కానీ 2 సంవత్సరాల లోపే, 18 నెలల లోపే సెక్రటేరియట్ 1400 కోట్లతోని నిర్మాణం అయిపోతుంది. అది పునర్నిర్మాణం అని నేను చెప్పుకుంటాను. సరే, నేను ఇంకో విషయం అంటే కంటిన్యూగా నేను చాలా ఎక్కువ టైం తీసుకోకుండా షార్ట్ గా జరిగిన తెలంగాణలో ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి మోసాలు, అన్యాయాలు, ఈ రోజు తెలంగాణ ప్రజలు పడుతున్నటువంటి బాధల గురించి నేను చెప్పుకుంటూ పోతాను.
డబుల్ బెడ్రూమ్ ఇండ్ల గురించి మనం ఒక రోజు డిబేట్ చేసినాం, ఇదే మీ ఛానల్లోనే చూసిరు కదా. కనీసం కట్టిన ఇండ్లు పేదవాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆలోచన కూడా లేనటువంటి కేసీఆర్ బీటులు వాలిపోతున్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కనీసం అంటే పైన చెత్త మీద చెత్త అంటే ఎట్లుంటది, సిమెంట్ తోని కంకర్ తోని ఇసుకతోని వేసినటువంటి స్లాబ్ ఉంటది, కానీ ఇట్లా ముట్టుకుంటే పైన ఇసుక తేలుతున్నటువంటి స్లాబులు. అంటే పేదోడికి ఒక రకమైనటువంటి న్యాయము, ధనికుడికి ఒకనటువంటి న్యాయం ఎట్లయితే బీజేపీ పార్టీ కేంద్రంలో అవలంబిస్తుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా తెలంగాణలో కేసీఆర్ పరిపాలన కూడా అదే విధంగా ఉంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు దిక్కులేవు. మరి నేను ఇంకోటి అడగాలనుకుంటున్నా, బయటనేమో అంబేద్కర్ భవన్ సచివాలయం లోపల ఒక్క గదిలోనన్నా అంబేద్కర్ బొమ్మ ఉందా, అంబేద్కర్ ఫోటో ఉందా, ఏ మంత్రి గాని ఏ ఎమ్మెల్యే గదిలోనైనా ఉన్నదా అని అడుగుతున్నా. కేవలం కేసీఆర్ ఫోటోలు మాత్రమే అన్ని గదులలో ఉన్నాయి. అంటే బయట అంత పెద్ద పేరే పెట్టారు కదా, సచివాలయంకి అంబేద్కర్ పేరు పెట్టారు కదా, లోపల పెట్టమని అడుగుతారు. మీరు చెప్పిరా పెట్టమని చెప్పి మా ముఖ్యమంత్రి వారికి మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మా ముఖ్యమంత్రి గారు ఏది చేసినా దళితులకి కానీ అక్కడికి కానీ మంచి పేరు వచ్చేటట్టు చేస్తాడు. లోపల అంబేద్కర్ బొమ్మ పెట్టాలంటే బయట అంత పెద్ద పేరు పెట్టాం, బయట అంత పెద్ద సచివాలయం పేరే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఒకసారి విందాం. పెట్టాల్సిన అవసరం ఏముందమ్మా? రాజు యాదవ్ గారు 1 సెకండ్. నాకు నా టైంలో నాకు స్వేచ్ఛ ఉంది, మాట్లాడుకునే స్వేచ్ఛ ఇవ్వండి, నేను మాట్లాడతా. నేను చెప్పేది వినండి. అంటే బయట ఉంటే చాలు, బయట జనం కనబడి ఓట్లు అడుక్కుంటే చాలు, కానీ లోపల అంబేద్కర్ ఉండదా, గాంధీ మహాత్ముడు ఉండవా, దేశంలో తొలి ముఖ్యమంత్రి ఉండదా, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఉండదా, ఉండవు ఫోటోలు కేవలం కేసీఆర్ ఒక్కడిదే ఉంటదా? ప్రతి దగ్గర గాంధీ మహాత్ముడు ఫోటో ఉంటది, ఉన్నదా? చూసుకోండి, రూమ్లలో చెక్ చేసుకోండి. నువ్వు పోయినో లేదో, కానీ నేనైతే పోయి వచ్చిన వాళ్ళు నాకు చెప్పినటువంటి విషయం నేను చెప్తున్నా. మాకైతే ఎక్కువ పర్మిషన్ లేదు, ఎవరిని ప్రతిపక్షాలకు ఆహ్వానం లేదు, కానీ పునర్నిర్మాణం అంట. ఒక్క ప్రతిపక్షాల కన్నా గవర్నర్ గారికి కూడా ఆహ్వానం లేదు. సచివాలయంలో కూర్చోవడానికి ప్రధాన కారకుడైనటువంటి అంబేద్కర్ సచివాలయంలో కూర్చోవడానికి రాజ్యాంగం రాసినటువంటి ప్రధాన కారకుడైనటువంటి అంబేద్కర్ తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ కావ్యానం ఉందా? నిన్న ప్రకటన పిలుపు ఉందా? సచివాలయం అంటే కేసీఆర్ ఇంటిదా? 1400 కోట్లు కేసీఆర్ ఇంటి నుంచి తెచ్చిపెట్టిందా? దళితుడు దళితుల్లాగానే ఉన్నాడు, పేదోడు పేదోళ్ళలాగానే ఉన్నాడు. ప్రతిపక్షాలకు అసలు ఆహ్వానం లేదు. కేవలం మీ పార్టీకి సంబంధించిన వాళ్ళ లోపలి వాళ్ళ ఏమన్నా కేసీఆర్ అది ప్రతిపక్షాలకు ఆహ్వానం లేకపోవడము. ఇంకోటి అడగాలనుకుంటున్నా, కాళేశ్వరం గురించి కేసీఆర్ చెప్తున్నాడు. కాళేశ్వరంలో చేసింది ఎంత? 1 ఎకరా నీళ్ళు అందించింది ఎంత? 1 ఎకరా మీరు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తే బాగుంటుందేమో. కాంగ్రెస్ దాని మీద వచ్చినటువంటి ఎక్స్పెండిచర్ ఎకరాకి 20,000 అదనంగా వస్తే బిల్లులు ఎంత కడుతున్నారు? మొన్న మోటార్లు అయినాయి, ఎట్లా వర్షం వస్తే ఒక్క దెబ్బకి ఎట్లా నాశనం అయిపోయినాయి. అన్ని కాళేశ్వరం కాళనాగై కాటేసి ఈ రోజు కాళేశ్వరం వల్ల తెలంగాణ ప్రజలకు 1,40,000 కోట్ల రూపాయలు కొరిగినటువంటి విషయం మన కాళేశ్వరం మేము చేసినాం. కాళేశ్వరం ఏం చేశారు? రీడిజైన్ పేరుతో 18% నొక్కేసిర్రు. దాన్ని కాళేశ్వరం పునర్నిర్మాణం అని చెప్పుకోవడం ఇస్తున్నారు. మీ ముఖ్యమంత్రి చెప్పిండు 30% కమిషన్లు నా చేతిలో ఉంది అన్నారు. ఈ రోజు రైతు బంధు ఇస్తున్నారు. 600 ఎకరాలు ఉన్నానికి రైతు బంధు ఇస్తున్నారు. ఈ రోజు కౌలు రైతుకి ఇస్తా అన్నాడు. మొన్న నీటినోళ్ళకి 10 ఎకరా 10,000 రూపాయలు ఇమీడియట్ ఇస్తా అన్నాడు. ఏడున్నాయి 10,000 రూపాయలు ఇచ్చిండా కేసీఆర్? 1,00,000 మందికి ఇస్తే సరిపోయిందా? సుజాత గారు, మీరు ఇప్పటివరకు అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం మనం వెతికే ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు మీరు అడిగినటువంటి వాటికన్నిటికీ కూడా రాజు యాదవ్ గారు సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒకసారి ఆయన వర్షన్ కూడా విందాం. సో రాజు యాదవ్ గారు, ఇప్పటి వరకు జరిగినటువంటి వర్షన్ అంతా విన్నాము. సో ఇటు బీజేపీ వర్షన్ విన్నారు అండ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వర్షన్ కూడా విన్నారు. నిన్న అక్కడ కేవలము బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలే తప్ప రాష్ట్రానికి సంబంధించినటువంటి గవర్నర్ లేదు అని చెప్పేసి బీజేపీ నుంచి మనకు వినపడ్డది. కాంగ్రెస్ కూడా ప్రతిపక్షాలను ఎందుకు విలువలేదు, కాంగ్రెస్ పార్టీలకు సంబంధించినటువంటి కానీ లేకపోతే బీజేపీ పార్టీల వాళ్ళకి కానీ ఎందుకు ఎవరిని విలువలేదు, అక్కడ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలే ఎందుకున్నారు అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదా, లేకపోతే అక్కడ బీజేపీ పార్టీకి సంబంధించిన
రాజ్యాంగబద్ధంగా నిర్మించినటువంటి సచివాలయానికి ఇతర ప్రతిపక్ష నాయకులను ఎందుకు పిలువరు అనేది ప్రశ్న. కాంగ్రెస్ వాళ్ళకి బీజేపీ వాళ్ళకి ఉన్న ఎమ్మెల్యేలకు ఎంపీలకు అందరికి ఇన్విటేషన్ వెళ్ళింది, వాళ్ళు రాలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారే ఇవాళ వస్తే నేను నిన్న రాలేదు, నాకు ఇన్విటేషన్ వచ్చింది, నిన్న రాలే ఇవాళ వచ్చిన అన్నారు. మొన్న 4 రోజుల కింద రఘునందన్ రావు గారు ఒక ప్రెస్ మీట్లో ఎమ్మెల్యే గారు చెప్పారు నాకు ఇన్విటేషన్ ఉంది కానీ నేను వెళ్ళను అని చెప్పేసి. అట్లా ఏం లేదు, ప్రతి ఒక్కరికి ఎవరెవరికి ఇన్విటేషన్ పోవాలో అందరికీ పోయింది, వాళ్ళు రాలే. దానికి మేమేం చేస్తాం, వచ్చింది అట అంబేద్కర్ గారి స్టాచ్యూ, ఒక లోపల బొమ్మ లేదు, బయటనే అంత పెద్ద పేరు పెట్టినాము, ఎదురుగా 125 ఫీట్ల బొమ్మ పెట్టినాము అంబేద్కర్ గారి. ఇలా మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట తప్పకుండా నిలబడినాడు. ఎక్కడైనా అంబేద్కర్ గారి స్టాచ్యూ ఆల్ ఓవర్ ఇండియాలో బీజేపీ కానీ ఎక్కడైనా రాష్ట్రాలలో పెట్టిందా? ఒకటి ఏదైనా రాష్ట్రాల్లో ఇలా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, ఏదైనా కాంగ్రెస్ రాష్ట్రంలో ఎక్కడైనా మీరు సచివాలయానికి అంబేద్కర్ గారి పేరు మీరు పెట్టిర్రా? ఎక్కడైనా మీరు పెట్టిర్రా? ఎక్కడైనా బీజే రాష్ట్రంలో కాంగ్రెస్ రాష్ట్రంలో కానీ ఇంతవరకు ఎప్పుడైనా అంత పెద్ద అంబేద్కర్ స్టాచ్యూ ఎక్కడైనా పెట్టిర్రా? మీరు కాంగ్రెస్ పెట్టలే, బీజేపీ పెట్టలే, మేం పెట్టినాము. ఇలా ఇంత పెద్ద సచివాలయం కట్టింది వాళ్ళు ఏ గవర్నమెంట్ ఎవరు వస్తే వాళ్ళు ఉపయోగిస్తారండి. 10 సంవత్సరాలు ఉంటాం ఇంకా మేము, దాని తర్వాత వేరే గవర్నమెంట్ వస్తే వాళ్ళు వాడతారు. ఏవో మాకే పర్మనెంట్ కాదు కదా, టీఆర్ఎస్ పార్టీ అని మా సెక్రటేరియట్ లేదు కదా, గవర్నమెంట్ సెక్రటేరియట్, దాని మీద అంత పెద్ద పేరు పెట్టినాం అంబేద్కర్ గారి పేరు. వచ్చింది కాళేశ్వరం, 1,00,000 ఎకరాలకు వాటర్ పోతుంది, 1,00,000 ఎకరాలకు సాగునీరు చేరుతుంది కాళేశ్వరం వల్ల. ఇలా ఒకసారి పోయి చూడండి ఎట్లా ఉండే అక్కడ సిద్దిపేట కానీ వరంగల్ కానీ ఎంత డెవలప్ అయిపోయింది. ఇలా భూములు ఎంత మంచి పంట పండుతుంది, ఎంత వాటర్ వస్తుంది. ఒకప్పుడు వాటర్ లేక బోరు ట్యాంకర్లు వచ్చేది రెగ్యులర్ గా ఊర్లలో కానీ సిటీలో కానీ. ఇవాళ ఎక్కడ కూడా వాటర్ ప్రాబ్లం లేకుండా చేసిన కాళేశ్వరం నెక్స్ట్ చేస్తున్నాము 100%. నెక్స్ట్ మహబూబ్ నగర్ ఎత్తిపోతలు దాన్ని కూడా చేస్తారు 100%. ఇవాళ సమీక్ష జరిగింది. ఒకదాని డెవలప్మెంట్ అవుతుందండి. డెవలప్మెంట్ డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి, డబుల్ బెడ్రూమ్ ఇప్పటి వరకు 50-60 వేలు ఇచ్చినాము. ఇంకా తొందరలో అన్ని డెవలప్మెంట్ ఫైనల్లో ఉన్నాయి, అవగానే అవి కూడా ఇస్తాము. డబుల్ బెడ్రూమ్లు కూడా 100% ఇచ్చేస్తాము. ఇవ్వాలని లేదు, ప్రతి ఒక్కరికి ఇన్విటేషన్ ఇచ్చారు, ఎమ్మెల్యేలకు ఇచ్చారు, ఎంపీలకు, ఎవరెవరు ఆపోజిషన్ వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి. వాళ్ళు రాకపోతే మేమేం చేయలేము కదా, ఇన్విటేషన్ ఇచ్చే వరకే మా పని. వస్తారా అన్నది నిన్న వచ్చినాక ఆపినుంటే మీరు అడగాల. ఇవాళ బీజేపీ అసలు అంటది రేవంత్ రెడ్డి గారు ఇవాళ సెక్రటరీకి వస్తే రానియాలని, నిన్న వస్తే ఆపితే అడగాలమ్మా. ఇవాళ సమీక్ష జరుగుతుంది, కేబినెట్ మీటింగ్ జరుగుతుంది, మీరు ఇవాళ వస్తామంటే ఎట్లయితుంది, ఇవాళ చూస్తామంటదమ్మా. కట్టిందే అందరూ మాట్లాడడానికి, సమస్యలు తెలుసుకోవడానికి. అట్లాంటప్పుడు సెక్రటేరియట్ మినిస్టర్లే వస్తారు, ప్రతి పార్టీ వాళ్ళు వచ్చి కూర్చోనికే కాదు సెక్రటేరియట్ అనేది. అక్కడికి వచ్చి కూర్చోడానికి రాలేదండి పాపం. చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రి, ఆయన కింద మంత్రులే వచ్చి అక్కడ జరుగుతుంది కానీ ఆపోజిషన్ వాళ్ళు వచ్చి సెక్రటరీ కూర్చోడానికి ఉండదు. సరే అపోజిషన్ రానివ్వట్లేదు, ప్రజలు ఎన్నుకున్న నాయకులని రానివ్వట్లేదు, సమస్యలు ఉన్న ప్రజలను రాణిస్తారా మీరుకి? అంటే కనీసం తాజ్ మహల్, శీష్ మహల్ అని చెప్పి గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నారు. తాజ్ కి కూడా టికెట్ కొనుక్కుంటే లోపలికి రానిస్తారు, కనీసం సెక్రటేరియట్ అట్లనన్నా రానిస్తారా? సెక్రటేరియట్ కి పోతాం, వినతి పత్రం ఇస్తాం, మాకు సమస్యలు ఉన్నాయంటే ప్రగతి భవన్ రోడ్ మీద ఆపేశారు, ఎక్కడ పడితే అక్కడ ఆపేశారు. ప్రజా ఇంటికి ప్రతి ఇంటికి పోయి మేము ప్రాబ్లం ఏందో సాల్వ్ చేస్తున్నాం ఎన్నో ప్రాబ్లమ్లు. అన్నా నేను ఒకటి చెప్పేది, ఆఫీసులు ఉన్నాయి, పార్టీ ఆఫీసులు ఉన్నాయి, ప్రతి ఒక్క నాయకుడికి అందరికి ఇంటింటికి వెళ్ళి సమస్యలు తెలుసుకుంటున్నాము, అది మాట్లాడుతున్నారు అని చెప్తున్నారు. మళ్ళీ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సెక్రటేరియట్ పెట్టాము, అది పరిపాలన కోసం అని చెప్తున్నారు. పక్కనే ఉన్న ఉస్మానియా హాస్పిటల్ ఎందుకు మంచిగా చేయలేదు? మురికి నీళ్ళతో ఉన్న హుసాగర్ ఎందుకు ఇంకా మంచిగా చేయలేదు? ఎంతమంది బోటింగ్ చేస్తున్నారో చూడండి, ఎంతమంది బోటింగ్ చేస్తున్నారో చూడండి. కేసీఆర్ ఇచ్చే రైతు బంధు మీ బీజేపీకి రావట్లేదా? ఇలా కేసీఆర్ ఇచ్చే బీజేపీ రైతు బంధు మీ బీజేపీ వాళ్ళకి ఎవరికి రావట్లేదా? కాంగ్రెస్ వాళ్ళకి ఎవరికి రావట్లేదా? ఎవరు తీసుకోవట్లా? కేసీఆర్ ఇచ్చేది రైతు బంధు బీజేపీ వాళ్ళకి, టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ అందరికి వెళ్తుంది. దాన్ని మాట్లాడరు, వచ్చే తీసుకుంటారు, పట్టగాల్చి మీద చేస్తారు.
మాట్లాడుతున్నారు కానీ తెలంగాణ మాట్లాడట్లేదు. నేను అడిగిన ప్రశ్న తెలంగాణ గురించి మాట్లాడుతున్నాం. తెలంగాణలో ఇచ్చే రైతు బంధు మీ బీజేపీ ఒక్కరు కూడా రావట్లేదా? బాగా చేశారని చెప్తుంటే పొద్దున ఎందుకు కోల్పోతున్నారు? పొద్దున లేచి స్కూల్లో ఉన్న విద్యార్థులు ఎందుకు మందు విని హాస్పిటల్ పడుతున్నారు? నీళ్లు లేక ఎందుకు హాస్పిటల్లో పోతున్నారు? మిషన్ భగీరథ కాళేశ్వరం గురించి అంత గొప్పలు చెప్పుకున్నారు మీరు. మొన్న సికింద్రాబాద్ లో మీ నాయకుడు ఉన్న ఏరియాలోనే 300 మంది అస్వస్థకు గురై హాస్పిటల్లో చేరిరు. దానికోసం ఎందుకు మాట్లాడలేదు ప్రశ్నిస్తే గత గవర్నమెంట్ లో ఎప్పుడు జరగలేదా? గత గవర్నమెంట్ లో ఎప్పుడు కూడా జరగలేదా? కాంగ్రెస్ హయాంలో, టీడీపీ హయాంలో ఎప్పుడు ఏ ఇన్సిడెంట్ ఎవరు నాలుగు పడలేదా? ఎక్కడ కానీ ఫస్ట్ టైం ఇదే గవర్నమెంట్ లో అస్వస్థత అవుతుంది, ఇదే గవర్నమెంట్ లో నాలాల బడి చనిపోతున్నారు అన్నట్టు మాట్లాడతారు. ప్రతి గవర్నమెంట్ లో ప్రతి రాష్ట్రంలో జరుగుతుంది. ప్రతి రాష్ట్రంలో ఎవరు కావాలని ఒకసారి రాజు గారు వాళ్ళ వర్షం అంతా విన్న తర్వాత మనం దానికి సంబంధించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు 10 ఏళ్ల కింద అయింది, 20 ఏళ్ల కింద అంటే మళ్ళీ తెలంగాణ రాష్ట్రం ఎందుకు తెచ్చుకున్నాం మనం? తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగం దొరకవు మనకి, ఉద్యోగస్తులకి, మాకు చదువుకున్న వాళ్ళకి మాకు న్యాయం జరగట్లేదు కాబట్టి ఉమ్మడి రాష్ట్రం నుంచి మాకు తెలంగాణ కానీ పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇప్పటికీ కూడా అన్ని సమస్యలే ఉంటే మళ్ళీ తెలంగాణ ఎందుకు తీసుకున్నాం? కేసీఆర్ ని ముఖ్యమంత్రిని చేయడానిక, కేటీఆర్ గారు స్కాములు చేయడానిక? వాళ్ళేమో ఇంద్రభవనాలలో ఉండాలి, రోడ్ల మీద ప్రజలు ఎక్కడున్నాలో అక్కడే ఉండాలా? ఏం మాట్లాడుతున్నారన్న? తెలంగాణ గురించి మాట్లాడండి, తెలంగాణ సమస్యల గురించి మాట్లాడండి, తెలంగాణ బిడ్డ గురించి మాట్లాడండి. కానీ మీరు కేవలము ఏదో కల్వకుంట్ల కుటుంబం తరఫున మాట్లాడుతున్నారు, ఇది తప్పు. ఇప్పటికైనా మేలుకోండి, చైతన్యవంతులు కండి. మీకు ఏ నలుగురు ఉన్న కుటుంబం గురించి కాదు, ప్రతి ఒక్క పౌరుడు గురించి మాట్లాడండి. అది మాట్లాడుతుంటే ఏదో మీరు మాట్లాడుకుంటూ పోతున్నారు. కాళేశ్వరం ఏమైందో అందరు చెప్పిండ్రు కదా, నా పేపర్లో వచ్చింది, మీడియాలో వచ్చింది, ప్రతి ఒక్క పిల్లగానికి తెలుసు కాళేశ్వరం గురించి ఏమైందో, మిషన్ భగీరథ ఏమైందో, హెచ్ఎండబ్ల్యూఎస్ ఆయన ఎందుకు తీసుకున్నాడు, అందులో స్కాములు తినాలని ఆయన తీసుకున్నాడు. హెచ్ఎండిఏ ఎవరన్నా? కేసీఆర్ గారు. ఈ రోజు మీరు పోయి నలుమూల ప్రాంతాలలో చూడండి, హెచ్ఎండిఏ లేఅవుట్లు ఇచ్చిన ప్రతి ఒక్క లేఅవుట్ లో వర్షం నీళ్లు మునిగిపోయి ఉంటాయి. ఆ వర్షం నీళ్ళు అన్ని ఎక్కడికి వస్తాయి? సిటీలలోకి వస్తాయి. మళ్ళా చెరువులను కబ్జా చేసిండ్రు, నాలాలను కబ్జా చేసిండ్రు. ఇవాళ నేను చెప్పేది కాదు, వాళ్ళందరూ వచ్చి స్వచ్ఛంద సంస్థలు వచ్చి చూపిస్తున్నారు. అది కాదు, క్రితం కేసీఆర్ గారు ఏమన్నారు, హైదరాబాద్ నగరంలో డ్రైనేజ్ వ్యవస్థ మంచిగా కావాలంటే 1,00,000 కోట్లు ఖర్చు అవుతాయని అన్నారు. మళ్ళీ 67,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు కదా జీహెచ్ఎంసీ పరిధిలో. 10,000 కోట్లు పెట్టి మీరు ఎందుకు డ్రైనేజ్ చేయలే? అసలే మీరు అవన్నీ చేయలేదంటే మళ్ళీ 67,000 కోట్లు ఎక్కడికి పోయినాయి? సమాధానం ఇవ్వండి ప్రజలకి. మాకు గొప్పలు కాదు, మాకు సెక్రటేరియట్ ముందు ఫౌంటైన్లు కాదు, మాకు ఇంద్ర భవనాలు కాదు, మాకు రేసింగ్లు కాదు, మాకు అవి కాదు ముఖ్యం. మాకు విద్య, వైద్య, మౌలిక సదుపాయాలు ముఖ్యం. ఇంటికెళ్ళి బయటికి వెళ్తే ప్రాణాలతోటి ఇంటికి తిరిగి రావాలి, ఇది ముఖ్యం. అందుకని తెలంగాణ కోసం పోరాడి తెచ్చుకున్నాం. అంతేగాని కేసీఆర్ గారు గద్దె మీద కూర్చోవాలి, కేటీఆర్ గారు అక్కడ కూర్చోవాలి, వాళ్ళు ఏవేవో చేసుకొని వాళ్ళ ఆస్తులు పెంచుకోవాలని కాదు. తెలంగాణ ప్రజలు ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసింది. ఆస్తుల కాడికి అంటున్నారు, అందరు ఆస్తులు పెంచుకుని కేటీఆర్ కేసీఆర్ ఆస్తులు పెంచుకుడు. మీ బండి సంజయ్ గారు ఎంపీ కాక ముందు ఇన్నోవాలో తిరుగుతుండే, ఇలా ఫార్చునర్ రేట్లు వచ్చినాయి, 4 మీ బండి సంజయ్ గారు సంపాదించలేదా? మీ బండి సంజయ్ గారు 600 కోట్లది గ్రెనేడ్స్ కానీ ఎక్కడ వెళ్ళగానే సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కాబట్టి దాన్ని ఎక్కడెక్కడ ఆపి కదా. మళ్ళీ దాని గురించి చెప్పండి. 600 కోట్లు మీ బండి సంజయ్ గారి గ్రెనేడ్ స్కామ్ ఉండే. ఇన్నోవా ఆల్టో కార్ లో తిరుగునట్టు మాట్లాడుతున్నారు. ఓన్లీ టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంపాదించుడు, టీఆర్ఎస్ సీఎం సంపాదించుడు, వేరే లేదు అన్ని బీజేపీ ఎమ్మెల్యేలు సంపాదిస్తలేరా? మీ బీజేపీ ఎంపీలు సంపాదిస్తలేరా? అదే విషయంగా ప్రతి ఒక్కరు సంపాదిస్తారు. ఒక్కసారి మన కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వర్షన్ కూడా విందాం. సుజాత గారు, ఎలక్షన్లకు ముందు నేను పోటీ ఎవరి ఆస్తులు ఎంత అనే చర్చ ఖచ్చితంగా కొనసాగిద్దాం. అందరి పార్టీ నేతలతోనే ఎవరి ఆస్తులు ఎంత అనే చర్చ త్వరలో మళ్ళీ తీసుకొద్దాం. ఒక్కసారి సుజాత గారు, ఖచ్చితంగా ఆ చర్చ నేనే కూర్చుంటే ఆ చర్చలో మళ్ళీ మిమ్మల్ని పిలుస్తాను. ఒక్కసారి సుజాత గారు, నేను చెప్తా. అంటే ఇప్పుడు ఏమంటావు తమ్ముడు? అంటే నువ్వు సంపాదించుకో, వాళ్ళు సంపాదించుకో, కానీ తెలంగాణ బిడ్డలు మాత్రం అదే రోడ్డు పాలై ఉండాలి. బండి సంజయ్ సంపాదించుకుంటాడు, కేసీఆర్ కుటుంబం వాళ్ళు కేసీఆర్ కేటీఆర్ సంపాదించుకుంటే వాళ్ళ బండి సంజయ్ సంపాదించుకోవడం అందరూ ప్రజలు కూడా సంపాదించారు. తెలంగాణ వచ్చినాక ప్రతి ఒక్కరు బాగుపడ్డారు, ప్రతి ఒక్కరు ల్యాండ్ రేట్లు పెరిగినాయి, ప్రతి ఒక్కరు డెవలప్ అయినరు. ఇట్లా డిబేట్ లో డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. మాట్లాడుతుంటే టాపిక్ డివేట్ అయిపోతుంది ఇట్లా మధ్య మధ్యలో వస్తుంటే.
నేను అడుగుతున్నా, కేసీఆర్ సంపాదించుకున్నటువంటి విషయమే. ఈ రోజు కవిత లిక్కర్ స్కామ్ లో ఉండడం ఎంత అవాస్తవమో వాస్తవమో మనకు తెలుసు. కవిత ఒకనాడు ఇచ్చినటువంటి అఫిడవిట్ లో నేను అద్దె ఇల్లు అని ఇవ్వడము మనకు తెలుసు. ఈ రోజు బుర్జు ఖలీఫాలో ఫ్లాట్ ఉండడము కూడా ఎంత వాస్తవమో అవాస్తవమో మనకు తెలుసు. ఈడ జూబ్లీ హిల్స్ లో 130 కోట్లు పెట్టి ఇల్లు కట్టడం ఎంత వాస్తవమో తెలుసు. బెంగళూరులో 35 కోట్లు పెట్టి ఇల్లు కట్టడం ఎంత వాస్తవమో అందరు తెలుసు. కేసీఆర్ ఆస్తులు ఫామ్ హౌస్లు తెలుసు. కేసీఆర్ కి ఫామ్ హౌస్ లో 100 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చినాయో అందరికి తెలుసు. ఇక మీరు మాట్లాడొద్దు, ఈరోజు తెలంగాణలో దోచుకుంటుంది. నిజంగా ఎవరు అడిగినా కూడా తెలంగాణ తెచ్చుకునేది ఎందుకు? 1400 మంది ఆత్మ బలిదానం చేసుకునేది ఎందుకు? ఇందుక మొత్తం దోచుకోండి దాచుకోండి అని తెలంగాణ తెచ్చుకునేది. పోనీ ఏ ఒక్కళ్ళ తలతలన్నా మారినాయా తెలంగాణ వచ్చినాక? ఏ ఒక్కరికైనా ఉద్యోగాల భద్రత, ఒక్కరికన్నా నోటిఫికేషన్ లేచి ఉద్యోగాలు అవన్నీ విడిచిపెడతాం సోదరా. ఇప్పుడు కూడా టిఎస్పిఎస్ లో కూడా ఇంత దోపిడీ జరుగుతుంది తెలంగాణలో, ఇంత స్కామ్ జరుగుతుంది. అక్కడ కూడా ఇవ్వకపోయి కేటీఆర్ కి సంబంధించిన పిఏ అందులో ఇన్వాల్వ్మెంట్ ఏమన్నా అంటే ఇక్కడ పోయి నా పిఏని పట్టుకున్నాడు, తిరుపతిని పట్టుకున్నాడు అని అంటాడు. మరి నీ దగ్గర పనిచేసే నువ్వు ఒక మంత్రివి, నీ దగ్గర పనిచేసే ఒక పిఏ ఇంత పెద్ద స్కామ్లలో ఇన్వాల్వ్మెంట్ ఉంటే మంత్రికి ఏం సోయలేదా? మంత్రికి తెలియదా ఇంత పెద్ద స్కామ్ లో? సరే, ఈ రోజు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, బోర్డ్ ఆఫ్ చైర్మన్ టిఎస్పిఎస్ కి సంబంధించిన వాళ్ళకు సస్పెండ్ చేసి తీసేయమన్నాడు. అడగాలి కదా, వాళ్ళ మీద అరెస్ట్ కేసులు పెట్టాలి కదా. రాజు యాదవ్ గారు, సో ఇవన్నిటిపైన కూడా సుజాత గారు మాట్లాడారు. వీటన్నిటికి సమాధానం ఉందా? మరి 100% ఉందండి, ఎందుకు లేదు? ఇవాళ టిఎస్పిఎస్ గురించి మాట్లాడుతున్నారు మీరు, మా తిరుపతి గారి గురించి మాట్లాడుతున్నారు. తిరుపతి గారిది ఇన్వాల్వ్మెంట్ నట్టు దాంట్లో మీరేమైనా ప్రూవ్ చేయగలుగుతారా? ఉత్తగా మాట్లాడొద్దు సిస్టర్, ఉంచుకోండి. మీ దగ్గర ప్రూఫ్ ఉంటే పెట్టండి. నోటికి వచ్చిన మాటలు మాట్లాడడం కాదు, ఊరికే బట్టచ్చి మీ తీయడం కాదు. ఇలా జాబ్స్ అంటారు. ఇప్పటికే 2 లక్షల జాబ్స్ ఇచ్చినామమ్మా, 2 లక్షల జాబ్స్ ఇచ్చాము. 2 లక్షల జాబ్స్ నిన్న సెక్రటరీ 2 లక్షల జాబ్లు ఇచ్చిన. ఇప్పటికి ఏం మాట్లాడుతున్నారు మీరు? 2 లక్షలు నిన్న కాక మొన్న పర్మనెంట్ వాళ్ళు నిన్న కొత్త సచివాలయం ఓపెన్ కాగానే ఫస్ట్ సైడ్ మా ముఖ్యమంత్రి గారు 5,500 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీలను పర్మనెంట్ చేసిండు. నిన్న కదా 5,500 పర్మనెంట్ చేసి వచ్చింది. 2 లక్షల ఉద్యోగాలు ఇప్పటికి మేము 2012లో రిక్రూట్మెంట్ అయినటువంటిది ఈ రోజు వాళ్ళకి పర్మనెంట్ చేస్తా అని ఈ రోజు విఆర్ఎస్ వాళ్ళు రోడ్డుగా ధర్నాలు చేస్తున్నారు. గది గుర్తుంచుకోండి. అన్ని ఒకేసారి చేయడానికి ఉండదు. కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏముండే తెలంగాణ? కాంగ్రెస్ 10 సంవత్సరాలు ఉండే. 2004 నుంచి 14 వరకు ఏం డెవలప్ చేసిరు హైదరాబాద్ ని? చెప్పండి, మీరు ఏం డెవలప్ చేసిరు? హైదరాబాద్ తెలంగాణ డెవలప్ అయిందంటే టీడీపీ ఉన్నప్పుడు అయింది. దాని తర్వాత మళ్ళా మా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత హైదరాబాద్ తెలంగాణ పోయింది. కాంగ్రెస్ ఏం చేసింది? అంత రాయలసీమ, విజయవాడ అక్కడ డెవలప్ చేసుకుంది, కర్నూలు అక్కడ డెవలప్ చేసుకుంది. ఇక్కడ ఏం డెవలప్ చేయలేదు కాంగ్రెస్ పార్టీ. ఇలా 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాం మేము, 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాం మేము. ఇవాళ కేటీఆర్ గారు పిఏ మీద లేనిపోని మాటలు మాట్లాడుతున్నారు. మీ దగ్గర ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు ఉంటే ప్రూవ్ చేయండి. 100% మా కేటీఆర్ గారు అపోజ్ చేస్తారు. ఆయన వ్యక్తిగత పిఏ మీద లేనిపోని మాటలు వస్తే వాళ్ళ కేటీఆర్ గారు పిఏ ఇన్వాల్వ్మెంటే లేదన్నా. ఎట్లుందంటే తెలుసా మీకు? అలాగే ఓడినట్టున్నది. మీరు రాజకీయంగా మమ్మల్ని తట్టుకోలేరు. మీరేసినా కాదు, 100% చెప్తున్నా కదా. మీరు ఎన్ని మాటలు మాట్లాడినా, మీరు ఎన్ని చేసినా గానీ నేను వచ్చేది 100% టీఆర్ఎస్ గవర్నమెంట్. ప్రజలు మళ్ళీ గెలిపిస్తారు. ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలుసు కేసీఆర్ గారు ఎంత మంచిగా చేస్తున్నారు. ఏదో ఏం చేయకపోతే చూస్తారు కదా. 6 నెలల్లో చూడండి. మీరు అంటారుగా మేమేం చేయలేదు, డెవలప్మెంట్ చేయలేదు, తెలంగాణ డెవలప్మెంట్ కాలే అంటారు కదా. 200% తెలంగాణ చాలా డెవలప్ అయింది. గతం తెలుసుకోరి. 10 సంవత్సరాల కింద ఏముండే తెలంగాణ, ఇవాళ ఏమైంది తెలంగాణ? ఒక్కసారి పోయి చూడండి. నిన్న కాక మొన్న సూపర్ స్టార్ రజనీకాంత్ గారు వచ్చారు. నేను హైదరాబాద్ కు వచ్చినా, నేను అమెరికాకు వచ్చినా అన్నారు. ఇదంతా ఈ మధ్య 8 సంవత్సరాల్లో డెవలప్ అయింది. మాదాపూర్, గచ్చిబౌలి హైదరాబాద్ తెలంగాణ ఏ గవర్నమెంట్ వీడియోలు తిరుగుతా ఉంటాయి. ఒకసారి మనకు శ్రీవాణి గారు చెప్పండి. రజనీకాంత్ గారు పాపం మొన్న అంటే వర్షం లేనప్పుడు వచ్చి, అది కూడా ఏదో గచ్చిబౌలి, హైటెక్ సిటీ ఆ రోడ్ల మీద, ఫ్లైఓవర్ల మీద వెళ్లి చూశారు. గానీ తనకి రియల్ గా కూడా నిన్న మొన్న వర్షం పడ్డప్పుడు నాలాలు నిండిపోయినప్పుడు హైదరాబాద్ లో ఓల్డ్ సిటీ ఆ ఏరియాలలో పాత బస్సు అక్కడ సైడ్ వచ్చి చూసుంటే తనకు రియల్ గా కూడా తెలిసేది.
అన్న నేను మళ్ళా చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో కొన్ని విషయాలలో మీరు అభివృద్ధి చెయ్యలేదని ఎవ్వరు అనట్లేదు, కానీ అవసరం ఉన్న దగ్గర చెయ్యలేదు, అది మీరు కూడా ఒప్పుకోవాలి. స్కూల్స్ లలో మీరు ఇందాక ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారు. స్కూళ్లలో టీచర్లు లేక 20,000 మంది టీచర్లు లేక వేకెన్సీస్ ఉండి ఒక్కొక్క స్కూల్లో అంటే 40-50 టీచర్ అంటే 40-50 మంది కావాల్సిన వ్యవస్థలో ఒక్క టీచర్ స్కూల్ ని నడిపిస్తున్నారు. ఈ విషయం మీడియాలో వచ్చింది, మేమేదో సృష్టించి చెప్పట్లేదు. పురుగులు అన్నం పెడుతున్నారు పిల్లలకి. వైద్యానికని పోతే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ చేయడానికి అక్కడ మంచి వసతులు లేక, డాక్టర్లు లేక, కింద బండల మీద వాళ్ళని చిత్రం చేసి పండబెట్టి ఆడవాళ్ళని ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేస్తే అక్కడ ఉన్న తల్లులు చనిపోతే ఈ రోజు పిల్లలు అనాలయ్యిండ్రు. ఇవన్నీ మీరు తెలుసుకోవాలన్నా, రియాలిటీనే చెప్తున్నాము, మేమేమి అబద్ధాలు సృష్టించి చెప్పడం కాదు. ఒక తెలంగాణ పౌరురాలుగా తెలంగాణలో ఇవి కూడా తప్పులు ఉన్నాయి, ఈ తప్పులను సరిదిద్దుకోండి అని చెప్తున్నాం. ఒక నాయకుడు అంటే ఎవరంటే తప్పులు చేయని వాటిని యాక్సెప్ట్ చేసి ఆ తప్పుల ప్రకారంగా ముందుకెళ్లేవాడే నాయకుడు. కానీ నేనే రాజుని, నేనే మంత్రిని, నేనే శాసిస్తాను, నేను చెప్పిందే నడుస్తుంది, అక్కడ నీళ్ళు వస్తున్నాయా? లేవు, అవి నీళ్లు కాదు, అది ఎండ వల్ల అట్లా లైట్ కనిపిస్తుంది అని చెప్పేవాడు నాయకుడు కాదు. నాయకుడు ఎప్పుడైనా తన తప్పులు ఒప్పుకోవాలి. బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టాము మేము సెక్రటేరియట్ కి అని అన్నారు, కానీ తను రాసిన రాజ్యాంగాన్ని కూడా ఒకసారి చదవండి. తను రాసిన రాజ్యాంగంలో ఏముంది? ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా అపోజిషన్ పార్టీ ఎందుకు ఉండాలి అని అంటే, రూలింగ్ పార్టీ మొత్తం రాజ్యం ఏలుతుంటే అపోజిషన్ తప్పు చెప్పేవాడు, నువ్వు చేసేది తప్పు అనేవాడు ఒకడు ఉండాలి అన్న. నీ మొహం మీద ఏముందో చూసుకోవాలంటే కూడా నువ్వు అద్దంలో చూసుకుంటేనే కనిపిస్తది, అంతేగాని నేను బాగున్నానంటే కాదు. అద్దం కూడా నీకు హెల్ప్ చేస్తుంది. అట్లనే ఒక డెమోక్రటిక్ గా ముందుకు వెళ్తున్నాము, ఒక రాజ్యాంగబద్ధంగా మనం ముందుకు సాగాలి, మన రాష్ట్రము మన దేశం బాగుండాలి, పౌరులు బాగుండాలి అని అంటే అపోజిషన్ పార్టీ ప్రజలు చెప్తున్న సమస్యల గురించి కూడా ఇని ఎక్కడ తప్పు జరుగుతుంది, ఎక్కడ మంచి జరుగుతుందో అది చేస్తే మంచిగా ఉంటది. కానీ బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టాను అని చెప్పి నా చలామణి నేను చేస్తా, నా రాజ్యం నేను ఏకుంటా, నాకు ఇష్టం వచ్చిన దగ్గర నేను డబ్బులు ఖర్చు పెడతా అంటే కాదు. ప్రజలు చైతన్యవంతులు అవుతున్నారు. మీరు అన్నట్టుగా సరే అమాయకులు కొంతమంది మీకు ఓట్లేస్తారేమో, కానీ ఇంతకు ముందు వేసిన వాళ్ళు కూడా ఇప్పుడు అఫ్సోస్ పడుతున్నారు, ఎందుకు వేసామా అని చెప్పి ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా తెలుసుకుంటారు, అది రాబోయే కాలంలో ఎలక్షన్స్ లో తెలుసుకుంటాం. కానీ ప్రస్తుతానికి మీకు రాష్ట్రంలో 2 సార్లు అధికారంలో కూర్చోబెట్టారు ప్రజలు. 2 సార్లు వాళ్ళకి ఏం అన్యాయాలు జరిగాయి ఒకసారి గ్రహించండి, గుండె పైన చేసుకొని మీరు కూడా మాట్లాడండి. నిజంగా కూడా ఇప్పుడు మీరు అన్నట్టుగా దళిత బంధువే గాని, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల విషయాలలో గాని, 3 ఎకరాల భూమి అని అన్నారు. బిఆర్ అంబేద్కర్ గారు పేరు పెట్టానని అంత గోలు చెప్పుకుంటున్నారు అన్న. మొత్తము మన తెలంగాణ రాష్ట్రం వస్తే దళితులను ముఖ్యమంత్రి చేస్తున్నారు. ఎక్కడ పోయింది మాట? ఆ మాట మర్చిపోయారు. పేరు పెట్టినంత మాత్రాన, విగ్రహాన్ని కట్టినంత మాత్రాన అంబేద్కర్ గారి ఆత్మ శాంతిస్తుంది అంటున్నారా? మీరు అంబేద్కర్ గారి పేరు పెట్టి, రాజ్యాంగ పేరు పెట్టుకొని మీరు చేస్తున్న రాజకీయాలు ఇప్పటికైనా ఆపేయండి దయచేసి. అతని గౌరవంతో, అతనికి ఎంత మంచిగా అయితే మీరు విగ్రహం కట్టారో, అతని పేరు పెట్టి సెక్రటేరియట్ కట్టారో, నిజంగా కూడా అతను రాసిన రాజ్యాంగాన్ని చదివి రాజ్యాంగబద్ధంగా ప్రజలకి మంచి చేస్తే బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. రాజు యాదవ్ గారు, మాకు ఆపోజిషన్ లేదంటే మేము చేసే అభివృద్ధి చూసి వేరే పార్టీలలో ఉన్న వాళ్ళు వచ్చి మా దగ్గర జాయిన్ అయ్యారు. ఆపోజిషన్ లేకపోతే మేమేం చేస్తాం? మేమెవరి లాక్కోలేదు కదా మా వాళ్ళంతా వాళ్ళు. నిన్న కాక మొన్న మీ ఎల్బీ నగర్ కాన్స్టిట్యూన్సీ చూసి 4 మీ బీజేపీ కార్పొరేటర్లు వచ్చి మా దగ్గర జాయిన్ అయ్యారు. మేము పిలిచినామా? మేము అభివృద్ధి మీ బీజేపీలో లేదు. అది బీజేపీ నుంచి 4 కార్పొరేటర్లు ఎల్బీ నగర్ కాన్స్టిట్యూన్సీకి చెందిన వాళ్ళు రీసెంట్ గా జాయిన్ అయ్యారు కదా మా దగ్గర. మేము జాయిన్ అవునామా? మా అభివృద్ధి చూసి, మేము చేసే మంచి పని చూసి వాళ్ళు వచ్చి జాయిన్ అయ్యారు. దానికి మీ వాళ్ళని మీరే కాపాడుకోలేకపోతున్నారు. మీ దగ్గర మీ పార్టీలో స్వేచ్ఛ లేదు. ఇవాళ చూడండి, రేపో మాపో మీ రాజ్యం వెళ్ళిపోతుండు. మీ బీజేపీ నుంచి ఆయన సస్పెన్షన్ చేసి ఇంతవరకు అది దిక్కేదు. అక్కడ అకున్ శర్మ చేసి అక్కడ దిక్కేలేదు. ఇవాళ మీరు భారతదేశం బాగుండాలని మాట్లాడుతున్నారమ్మా. భారతదేశం బాగుండేటట్టు మోదీ గారు ఏం చేస్తున్నారు? భారతదేశం డెవలప్మెంట్ అన్నట్టు బాగుండేటట్టు మోదీ గారు ఏం చేస్తున్నారు? ఇవాళ రాహుల్ గాంధీ గారు ఎంత అవమానపరిచిండో, ఇలా రాహుల్ గాంధీ గారిని ఎంత అవమానపరిచిండు మోదీ గారు. ఆయన 20 సంవత్సరాలు చికాయి ఉన్న ఇల్లు కాల్ చేపించారు. రాహుల్ గాంధీ అంటే సెంట్రల్ మీకు భయం అయిపోయింది. రేపు వాళ్ళు ఎక్కడ పుంజుకుంటారని, రేపు మీకు ఎక్కడ ఏం చేస్తారో అని చెప్పి ఆపోజిషన్ స్ట్రాంగ్ అవుతుంది కాంగ్రెస్ అని చెప్పేసి ఆ రాహుల్ గాంధీ గారి సభ్యత్వం అవన్నీ క్యాన్సిల్ చేపించడము. భారతదేశంలో బాగుపడాలని మీరు ఆలోచిస్తే మళ్ళీ మీరెందుకు అపోజిషన్? ఒకసారి శ్రీవాణి గారి వర్షన్ విందాం. శ్రీవాణి గారు ఇప్పుడు చెప్పండి. గారిని మీరు
మాట్లాడుతున్నారనంటే ఒక రాజు, ఒక నాయకుడు ఎలా ఉంటారంటే ఎవరి పైననన్నా తప్పులు గురించి మాట్లాడితే వాళ్ళ గురించి తప్పు పదే పదే మాట్లాడుతున్నారు. మీరెందుకు ఇట్లా తప్పు చేశారు అని చెప్పి వాళ్ళని కొన్ని రోజులు శిక్షించి కొంచెం పక్కన కూర్చోబెడతారు. అంతేకాని కేటీఆర్ గారిలాగా, కేసీఆర్ గారిలాగా తన గురించి ప్రూఫ్స్ ఉన్నాయి. తను తప్పు చేసింది, లిక్కర్ స్కామ్ చేసింది, నువ్వు స్కాములు చేసావని నువ్వు ఈడీలలో, సిబిఐ విచారణలలో తేల్చిన తర్వాత కూడా నా బిడ్డ బంగారం, నా బిడ్డకేమన్నా అయితే నేను మొత్తం తెలంగాణను తగలబెడతా, నా బిడ్డకేమన్నా అయితే తెలంగాణ పరువు పోతది. మీ అమిత్ షా అవన్నీ గారు కూడా జైలుకి వెళ్ళిర్రు. గతంలో మీ అమిత్ షా గారు కూడా జైలుకి వెళ్ళిర్రు. ఎందుకు వెళ్ళిర్రు? మేమైతే ఇంకా జైలుకి పోయే మమ్మల్ని కసి గట్టి కరుడు గట్టి మా మీద కసి పెంచుకొని మీ సెంట్రల్ గవర్నమెంట్, మీ మోదీ, అమిత్ షా చేస్తురు. మీ అమిత్ షా గారు గతంలో జైలుకి ఎందుకు పోయిండండి? కాంగ్రెస్ హయాంలో అమిత్ షా గారు తప్పులు చేసి జైలుకి పంపిర్రు కాంగ్రెస్ గవర్నమెంట్. మీ అమిత్ షా గారు చేయలేదా? మీ అమిత్ షా గారు జైలుకి పోలే? లిక్కర్ స్కామ్ జరిగితే చట్టం తను చేసుకపోతుంది. మీరెందుకు మాట్లాడుతున్నారు? మేము ఎందుకు మాట్లాడతాము? ధిక్కరిస్తున్నారా? న్యాయస్థానాన్ని మీరు ధిక్కరిస్తున్నారా? హైయెస్ట్ కాన్స్టిట్యూషనల్ ఆఫ్ ఇండియాని మీరు ధిక్కరిస్తున్నారా? ధిక్కరిస్తున్నారా చెప్పండి. అదే వాళ్ళే సమాధానం చెప్తారు. నేను చాలా చిన్నదాన్ని, కాన్స్టిట్యూషన్ చేసే అంత పెద్దదాన్ని నేను కాదు కాబట్టి నేను దాన్ని, వాళ్ళు కోర్ట్ ఆర్డర్ ఇచ్చారు, దానికి అయిపోయింది అంతే. నేను ఏ రోజు కాన్స్టిట్యూషన్ ని ధిక్కరించట్లే. కానీ మీరు అమిత్ షా విషయంలో మీరు కాన్స్టిట్యూషన్ ని, మీరు సుప్రీం కోర్ట్ ని, మీరు కోర్టుని ధిక్కరిస్తున్నారు. మీరు అది గుర్తు పెట్టుకోవాలి. సుజాత గారి దగ్గరికి వెళ్దాం. సుజాత గారు, తెలంగాణలో వన్ సెకండ్ సుజాత గారు, తెలంగాణలో ప్రస్తుతము మనకు చూస్తే తలసరి ఆదాయం గణనీయంగా పెరిగింది. మొత్తం కూడా అడవుల్ని మళ్ళీ రికవర్ చేస్తూ ఉన్నాము. తెలంగాణలో చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల ద్వారా మళ్ళీ తెలంగాణ పునరభివృద్ధి చెందుతూ ఉంది. తెలంగాణలో సంక్షేమ పథకాలు అందరికీ అందుతూ ఉన్నాయి. తెలంగాణ నూతన సచివాలయం వేదికగా మళ్ళీ తెలంగాణకు కొత్త రూపం దాల్చింది అని చెప్తా ఉన్నారు. సో వాస్తవానికి ఇప్పటి వరకు జరిగినటువంటి ఇంప్లిమెంటేషన్స్లో, ఇప్పటి వరకు ఇచ్చినటువంటి స్కీమ్స్లలో, ఇప్పటి వరకు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన వాటిలలో వాస్తవానికి ప్రజలకు వెళ్ళాయా? ప్రజల్లో నిజంగానే తెలంగాణలో మరొకసారి పునర్నిర్మాణానికి సిద్ధమైంది అన్నటువంటి భావనలో ఉన్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంప్లిమెంటేషన్ అంటే నేను ఒకటైతే 30% గురించి ముఖ్యమంత్రి మాట్లాడిన విషయం చెప్పిన. రెండో విషయానికి 1వ తారీఖు వస్తే గత ప్రభుత్వాలు ఏవైనా ఉండని, కాంగ్రెస్ అయినా ఉండని, టీడీపీ అయినా ఉండని, అసలు ప్రభుత్వ ఉద్యోగాలు భద్రత అనేదే 1వ తారీఖు జీతము, 3వ తారీఖు జీతం పడాలి అనేది అకౌంట్లలో, అది ప్రభుత్వ ఉద్యోగ భద్రత. కానీ ఈరోజు 18 తారీఖు వచ్చినా, 20 తారీఖు వచ్చినా కూడా 6 జిల్లాలలో జీతాలు పడినటువంటి దాఖలాలు మనకు కనబడుతున్నాయి. నిజంగానే అంత అభివృద్ధి జరిగితే, నిజంగానే తెలంగాణ ఖజానాలో అంత డబ్బు ఉంటే, నిజంగానే మనం కట్టినటువంటి ట్యాక్సులు, ప్రభుత్వం వసూలు చేస్తున్నటువంటి ఫైన్లు, ముఖ్యంగా ఫైన్లు, ఇవన్నీ కూడగలుపుకొని ఎందుకు తెలంగాణ ప్రజలకి ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్న వాళ్ళకి నెలకు 1వ తారీఖు, 3వ తారీఖు, 5వ తారీఖు అట్లీస్ట్ ఎందుకు జీతాలు పడట్లేదు ఇప్పటి వరకు? కానీ ఈ జీతాలు ఎప్పుడు పడుతున్నాయి? లిక్కర్ దందా ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో ఆదాయము, ఆ ఆదాయం పెరిగినప్పుడు ఆ ప్రభుత్వ ఉద్యోగాల జీతాలకి అకౌంట్లలో డబ్బులు పడుతున్నాయి. తెలంగాణలో మీరు చూడండి. అవును, అఫ్ కోర్స్ కేసీఆర్ అన్న మాట మాత్రం ఒక్కటి మాత్రం వాస్తవం, తెలంగాణ అభివృద్ధి జరిగింది. ఎట్లా అనంటే గతంలో అక్కడక్కడ బెడ్ షాపులు ఉంటుండే, ఇప్పుడు ఒక్కొక్క నియోజక 2000 బెడ్ షాపులు దగ్గర ఉన్నాయి అంటే ఎంత బాధాకరమో ఆలోచించండి. దాని మీద వచ్చే డబ్బుతోనే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం నడుస్తుంది. వైన్ షాపులు చూడండి, గతంలో స్కూళ్ళకి లేదా విద్యా సంస్థలకి, గుళ్ళకి దూరంగా 2 కిలోమీటర్ల దూరంలో వైన్ షాపులు ఉంటుండే. ఇప్పుడు కనీసం 4 అడుగుల దూరంలో వైన్ షాపులు ఉంటాయి. ఒక మహిళ రోడ్డు మీదకి వచ్చి కొట్టించుకొని తిట్టి బట్టలు చింపేశారు మహిళలు. అట్లా ఆ విధంగా రోడ్ల మీదకి వచ్చి ఒక వైన్ షాప్ మూతేయడం మనం చూసినాం జిహెచ్ఎంసీ లిమిట్లలో. ఇట్లా గల్లీ వైన్ షాప్, నియోజకవర్గానికి 1000 సంఖ్యలలో. ఇదే ఆదాయం తెలంగాణలో. ఈ రోజు ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను పాడు చేస్తున్నారు. ఆ యువత కొంత భాగం తాగుబోతులకు భాగం నేరస్తులకు తయారైతుంటే, కొంత భాగం ఆడపిల్లలు బయటికి వెళ్తే మానభంగాలు చేయడం. అంటే ఖాళీగా ఉన్నవాడి మెదడు ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం తినేస్తుంది ఏదో ఒక రూపంలో. అయితే మత్తుకు బానిస, లేదా అంటే మందుకు బానిస, లేదా అంటే తప్పుడు చేసే దొంగ పనులలో బానిస, లేదా మహిళలకు భద్రత లేకుండా యువతను పాడు చేసే బానిస. ఇట్లా రకరకాలుగా నేను జరగలేదా అనంటే కొన్ని మంచి జరిగితే ఏ ప్రభుత్వాలు వచ్చినా చేస్తారు అభివృద్ధి.
అభివృద్ధి చేయడం కోసమే కదా ఆ నాయకులను ఎన్నుకునేది. మీరు 9 ఏళ్లలో గత ప్రభుత్వాలు చేయనటువంటి అదనంగా మీరు చేసినటువంటి అభివృద్ధి ఏందో చెప్పాలి. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంగా ఉంటే 23 జిల్లాలకి ముఖ్యంగా హైదరాబాద్ అనేది పెద్ద ఆదాయం. ఈ ఆదాయాన్ని ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ అప్పుడు కలిపితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ నిధులు అన్ని జిల్లాలకు వెళ్ళాయి. ఇప్పుడు ఉన్న 10 జిల్లాలకి హైదరాబాద్ లో వచ్చేటటువంటి వాణిజ్య వ్యాపారాల ద్వారా, ట్యాక్సుల ద్వారా వచ్చేటటువంటి ఆదాయం కూడా ఖజానాకు సరిపోకుండా జీతాలు లేని పరిస్థితిలో ఉన్నాం. కనీసం ఉద్యోగాలు భర్తీ చేయలేని పరిస్థితిలో ఉన్నాము అనంటే తెలంగాణ ఏ మూలకి వెళ్ళింది? తెలంగాణ పరిస్థితి ఏంటి? ఈ రోజు మనం వేస్తున్న రైతు బంధు పథకం వల్ల నేను మళ్ళీ గత 6 సంవత్సరాల నుంచి తలా నోరు మొత్తుకుంటున్నా. 2018 ఎన్నికలకు ముందు ఈ రైతు బంధు పథకం ఏదైతే తెచ్చిండ్రో ఈ రోజు వేలాది కోట్ల రూపాయలు రైతు బంధు రూపంలో వెళ్తున్నాయి. ఎందుకు? ఈ రోజు 10 ఎకరాలు 5 ఎకరాలు ఉన్నటువంటి పేద రైతుకి ఇయ్యాలి గానీ ఈ రోజు బలిసిన రైతుకి, పెద్ద రైతుకి ఎందుకు ఇస్తున్నారు అంటే దాన్ని మానరు. ఎందుకంటే ఓట్లు కావాలి కదా మనకి ఇంపార్టెంట్. ఈ రోజు ఇదే మల్లారెడ్డి చెప్తాడు నాకు 600 ఎకరాలు అంటాడు. ఆ 600 ఎకరాలకు 10,000 రూపాయలు 10,000 ఎకరాలకి ఈ రోజు 600 ఎకరాలకి రైతు బలిసినోడికి ఎందుకయ్యా రైతు బంధు? ఈ డబ్బేదో పేదోళ్ళకే, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగస్తులకు, లేదు అంటే తెలంగాణ డెవలప్మెంట్ కో, లేదు అని అంటే ఇంకో పదానికో, పేదలకు 3 ఎకరాల భూమికో, లేకపోతే ఇంకొక రకంగా వాడడానికి పనికి వస్తుంది కదా. ఎందుకు ఈ డబ్బుని వృధా చేస్తున్నారు? తెలంగాణ ఆస్తులను ఎందుకు కొల్లగొడుతున్నారు? ఈ రోజు నా సొంత నియోజకవర్గం తండూరు, నా సొంత జిల్లా వికారాబాద్ జిల్లా. అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కు జీతాలు ఇవ్వకపోతే ఆదేశాలు ఏంది అని అంటే అక్కడ ప్రభుత్వ భూముల్ని తక్కువ ధరలకు అమ్మేసుకొని ఒక ఏడాదికి సరిపోయే జీతాలు కూడబెట్టుకోండి. ఇది ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళే అది తక్కువ ధరకి ఆ భూములు కొన్నారు నచ్చినటువంటి వ్యక్తిని. అంటే ఈ రోజు తెలంగాణలో ప్రభుత్వాన్ని నడిపియాలంటే ప్రభుత్వ ఆస్తుల్ని అమ్ముకునే పరిస్థితి వచ్చిందా లేదా? ఎందుకు వచ్చింది ఈ కర్మ మనకి? గత ప్రభుత్వాలు ఇంత పెద్ద రాష్ట్రాన్ని నడిపినా ఏనాడు ప్రభుత్వ జీతాలకి ఇంత గండి పడకపోతున్నాయి, ఎన్నడూ ఖజానా ఖాళీ ఉండకుండా. ఈ రోజేమో 4-5 మంది మాత్రం దేశంలోనే అదాని అంబానీలకు మించిపోయి శ్రీమంతులు అవుతున్నారు. మరి తెలంగాణ ప్రజలు శ్రీమంతులు అవ్వట్లేదు, తెలంగాణ ప్రభుత్వం శ్రీమంతుల ప్రభుత్వం అవ్వట్లేదు. ఎందులేదు అంటే ఇవన్నీ కారణాలు కావా? ఈ రోజు మియాపూర్ భూములు ఎక్కడ పోయినాయి? ఈ రోజు నయం దగ్గర వసూలు చేసినటువంటి భూములు గాని, నయం విషయంలో వచ్చినటువంటి ఆస్తుల వివరాలు గాని ఎక్కడ పోయినాయి అంటే ఎవరు ఏం చెప్తారు? కోకాపేట భూములు ఏమైనాయి అంటే వివరాలు ఎవరు చెప్తున్నారు? ఏం చెప్పరు. ఈ రోజులో ఎంత పెద్ద స్కామ్ జరుగుతోంది చెప్పండి తెలంగాణలో. అక్కడ ఎన్నో వేల లక్షల ఎకరాలు ఈ రోజు కేసీఆర్ కి సంబంధించిన వాళ్ళకి ఎందుకు కట్టగడుతున్నారు అని మేము దీని మీద ఎంతో పోరాటం చేస్తున్నాం. ధరణి విషయంలో మేము చాలా పెద్ద పోరాటం చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి. మరి కొన్ని వేల ఎకరాలు కావాల్సినటువంటి దొరల కుటుంబాలకు, లేకపోతే గతంలో 100 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వాళ్ళకు ఎందుకు అంటగడుతున్నారు? డిఫాల్ట్లు తెలంగాణ ప్రభుత్వంలోనే మేము ఈ రోజు సుభిక్షంగా చేస్తున్నాం. ఖచ్చితంగా చర్చిద్దాం. సో మీరు అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం అడిగే ముందు ఒక్కసారి బీజేపీ వర్షన్ విందాం. ఫైనల్గా బీజేపీ నుంచి కూడా శ్రీవాణి గారు, ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు దాదాపుగా కూడా ఈ 9 ఏళ్ల పరిపాలన మనం చూస్తా ఉన్నాం. ఈ 9 ఏళ్ల పరిపాలనలో ఎప్పుడు లేనటువంటి ఒక డైలాగ్, కొత్త డైలాగు, మనం ఒక కొత్త వర్షన్ కూడా మనం విన్నాం. తెలంగాణ పునరభివృద్ధి అనేది ఒక పదాన్ని కేసీఆర్ మాట్లాడుతూ, అదేవిధంగా తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయడంలో భాగంగా అన్ని కూడా సమకూరుతా ఉన్నాయి. తలసరి ఆదాయం పెరుగుతూ ఉంది, తెలంగాణ మరింతగా డెవలప్ అవుతా ఉంది. బెంగళూరు సిటీని దాటి హైదరాబాద్ భాగ్యనగరము ఐ హబ్ లో ముందుకు వెళ్తుంది, ఐటీ హబ్ లో దూసుకు వెళ్తుంది అంటూ కూడా మాట్లాడారు. సో ఇవన్నీ వాస్తవానికి ఇంప్లిమెంట్ జరిగాయి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉందా? ముఖ్యంగా తెలంగాణ ఐటీ హబ్ గురించి మాట్లాడితే కేటీఆర్ గారు, కేసీఆర్ గారు గొప్పలు చెప్పుకుంటారు. వాళ్ళు కూడా చిత్తశుద్ధితో ఒకసారి ఆలోచించాలి. ఐటీ హబ్ స్టార్ట్ చేసింది ఎవరు? ఉన్నదాన్ని డెవలప్ చేసినంత మాత్రాన గొప్పతనం కాదన్న. ఈ రోజు 10వ తరగతి చదువుతున్న పిల్లగానికి కూడా ధనిక రాష్ట్రం నీ చేతిలో పెట్టి మంచిగా చేసుకోవాలంటే బాగా చేసుకుంటారు, అందులో తప్పు కాదు. నేను ఇప్పటికీ కూడా మళ్ళా చెప్తున్నాను, ప్రజలకి కావాల్సింది రోడ్డు, ఫ్లైఓవర్లు, బిల్డింగ్లు, మల్టీప్లెక్స్లు కాదు. రోడ్ల అంటే నాలాలలో పడకుండా డ్రైనేజ్ వ్యవస్థ, మంచినీళ్ళ వ్యవస్థ, కనీసము విద్యా వైద్యం ప్రజలకు కావాలి. ఈ విషయంలో మీరు ఎందుకు కాన్సన్ట్రేట్ చేయలేదు? ఈ విషయంలో మీరు ఎందుకు వైఫల్యం చేశారు? ఇందాక అక్కగారు చెప్పారు రైతు బంధు గురించి చాలా గొప్పలు చెప్పుకునే వీళ్ళు బీఆర్ఎస్ నాయకులు ఒకసారి వాళ్ళు కూడా ఆలోచించాలి. నిజంగా కూడా రైతు బంధు ఎవరికి అవసరము? రైతులకో లేకపోతే 5 ఎకరాలు ఉన్న
ఉన్న వాళ్ళకో పేదవాళ్ళకో వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ చూసి వాళ్ళ ఇన్కమ్ సర్టిఫికేట్ చూసి వాళ్ళకి రైతు బంధు ఇస్తే బాగుంటది కానీ కోట్ల రూపాయల ఆస్తి అధిపతి ఉన్న వాళ్ళకి కూడా నువ్వు రైతు బంధు ఇస్తే ఆ రైతు బంధు డబ్బులు ఎక్కడ పోతాయినా మళ్ళీ వాళ్ళ లాకర్ కే పోతాయి, లేకపోతే మళ్ళీ ఒక ఎకరం భూమి కొనుక్కుంటారు వాళ్ళు. నిజంగా కూడా అవసరం ఉన్న దగ్గరకు అయిపోతుందా? 8 సంవత్సరాలలో కేసీఆర్ గారు కేటీఆర్ గారు ప్రవేశపెట్టిన స్కీముల పేర్ల మీద ప్రజాధనాన్ని ఎట్లా దోచుకోవాలి, ఎట్లా దాచుకోవాలి, ఎలక్షన్లలో ఎట్లా ఖర్చు పెట్టాలి, ఇదే ఎజెండా మీద 8 సంవత్సరాలే నడిచింది. కానీ నిజంగా కూడా ప్రజాధనాన్ని ప్రజల సంక్షేమం కోసం ప్రజలకి ఎక్కడ అవసరం లేదు అన్న విషయంలో మాత్రం చేయలేదు. వీళ్ళు గొప్పలు చెప్పుకుంటారు, 80,000 పుస్తకాలు చదివారు, మా కేసీఆర్ గారు చాలా పెద్ద మేధావి, కేటీఆర్ గారు అమెరికాలో పని చేసుకొని వచ్చారు, ఇక్కడ ఐటీ డిపార్ట్మెంట్ లో ఆయన అంత పెద్ద నాలెడ్జబుల్ పర్సన్ లేరు అని చెప్పి. మళ్ళీ ధరణి విషయంలో స్కామ్ జరిగింది, టీఎస్పీఎస్ విషయంలో స్కామ్ జరిగింది, జిహెచ్ఎంసీ లో బర్త్ సర్టిఫికేట్స్ డెత్ సర్టిఫికేట్స్ మీద స్కామ్ చేసింది. ఎక్కడ స్కాములు జరిగినా కూడా ఐటీ డిపార్ట్మెంట్ కిందనే ఉంటుంది. మళ్ళీ ఐటీ మినిస్టర్ ఏం చేస్తున్నారు అన్నట్టు నాకు తెలియదు, నాకు సంబంధం లేదు. మళ్ళా ఫ్లైఓవర్ కట్టి అదే ఐటీ హబ్ డెవలప్ అయ్యింది, ఐటీలో పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, న్యూయార్క్ సిటీ లాగా ఉంది అని అంటే కేటీఆర్ గారు జబ్బలు జరుచుకుంటూ ఇది నేను చేశా అని చెప్తాడు. అదే ఏదైనా తప్పు జరిగింది అయితే మాత్రం నాకు సంబంధం లేదు, దీన్ని నన్ను ఎందుకు అంటున్నారు అంటే గొప్పకైతే. అయినా ఏదన్నా తప్పు జరిగితే మాత్రం వేరే వాళ్ళ పైన నూకేయాలి. ఇదెక్కడ నాయకత్వం, ఇదెక్కడ లీడర్షిప్ నాకు అర్థం కావట్లేదు. ఇన్ని రోజుల నుంచి ఇన్ని సమస్యలు అవుతుంటే కేసీఆర్ గారు అసలు ఇక్కడ రైతుల గురించి మాట్లాడినరా? కుప్పల మీద రైతులు చనిపోతే వాటి గురించి కేసీఆర్ గారు మాట్లాడారు కానీ ఎక్కడో వేరే రాష్ట్రానికి పోయి అబ్కి బార్ కిసాన్ సార్ గారు, అరే తెలంగాణ మే దేకో కిసానో కి హాలత్ క్యా హే, తెలంగాణ మే దేకో. ఒకసారి పొద్దున లేసి అసలు రైతులు నిజంగా బతుకుండాలా చచ్చిపోవాలా, నేను రైతుగా ఎందుకు పుట్టానని చెప్పి రైతులు మాట్లాడుతుంటే ఇక్కడ గురించి మాట్లాడకుండా వేరే రాష్ట్రంలో మాట్లాడితే ఎట్లన్నా? ఒక్కసారి దయచేసి ఆలోచించండి. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో మంచిగా ట్యాక్సులు కడుతున్నాం, పన్నులు కడుతున్నాము. ప్రజలు ఎవ్వరు కూడా నేను ఎందుకు కట్టాలి అని చెప్పి పాపం ప్రశ్నించకుండా ఇప్పటికీ కూడా ప్రభుత్వం రాగానే వాళ్ళు ఫైన్లు చెల్లించి మరీ ట్యాక్సులు కడుతున్నారు. ఇప్పటికైనా ఆ ట్యాక్సులని తీసుకొని ప్రజల సంక్షేమం కోసము కేసీఆర్ గారు అన్నట్టుగా కొత్త సెక్రటేరియట్ ను పునర్నిర్మాణం చేస్తే బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. రాజు యాదవ్ గారు, ఇద్దరు కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి 2 వర్షన్స్ విన్నాము. వాళ్ళు అడిగినటువంటి అనేక ప్రశ్నలు ఉన్నాయి. సో వాటికి సూటిగా సమాధానం కావాలి మీ దగ్గర నుంచి. బీజేపీ వాళ్ళు అడుగుతారు విద్యా వైద్యం ఇవ్వట్లని చెప్పి. 2014 బిఫోర్ 4-5 మెడికల్ కాలేజ్లు, ఇవాళ మన దగ్గర 20+ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. మేము ఇంత చేసినాం. మీ బీజేపీ గవర్నమెంట్ ఉన్న దగ్గర ఎక్కడైనా మీరు మాకంటే విద్యా వైద్యం ఎక్కడైనా మంచిగా చేస్తుంటే మీరు చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో విద్యా వైద్యంకి మేమెంత ఇవ్వాలి? మన ఊరు మనబడి చూడండి, ప్రతి ఊర్లో ఎట్లా ఇస్తున్నామో మేము స్కూల్స్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఎంత డెవలప్మెంట్ చేస్తున్నామో. మన ఊరు మనబడి అని ఒక కాన్సెప్ట్తోని ఎంత డెవలప్ చేస్తున్నాం. ఇలా పోయి చూడండి మీరు గవర్నమెంట్ స్కూల్స్ ఊర్లలో. రెండుది టీఎస్పీఎస్ స్కామ్ అంటున్నారు. టీఎస్పీఎస్ స్కామ్ ఎక్కడి జరిగిన దాంట్లో ప్రతి ఒక్క 17 మందిని అరెస్ట్ చేసి సిట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక్కరిని కూడా ఎక్స్క్యూజ్ చేయకుండా ఎవరిని ఇవ్వలే. ఎవరెవరు స్కామ్ చేశారు ప్రతి ఒక్కరిని తీసుకుపోయి జైల్లో పెట్టిరు. వినరా? ఈ టీఎస్పీఎస్ లో జరిగిన స్కామ్ కి 100% దానికి తగ్గట్టు హైకోర్టులో నడుస్తుంది. హైకోర్టు కూడా 100% సిట్ టీం వాళ్ళు ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేసిరో 100% హైకోర్టు కూడా సాటిస్ఫాక్షన్ ఉంది. జూన్ 5 తారీఖు ఉంది. మళ్ళీ మీరు కావాలంటే మీరు కనుకోండి. 100% టీఎస్పీఎస్ పర్ఫెక్ట్ జరిగింది, దానికి ఇదే లేదు. ఒకటి ప్రతిపక్ష పార్టీలు ఇంత డెవలప్ చేసిన దానికన్నా కేసీఆర్ ప్రభుత్వం డెవలప్ చేసింది ఏం లేదని కూడా చెప్పారు. ఏమి లేకపోతే మరి ఇంతకు ముందు 4 సంవత్సరాల కింద తెలంగాణ హైదరాబాద్ ఫోటోలు తీయండి, ఇప్పుడు ఫోటోలు తీయండి. డెవలప్మెంట్ ఇప్పుడు ఫ్లైఓవర్లు అవసరం లేదు, బ్రిడ్జ్లు లేదు అంటే ట్రాఫిక్ ఎట్లా కంట్రోల్ అవుతుంది? 10 సంవత్సరాల కింద ఎంత ట్రాఫిక్ ఉండే, ఎంత పొల్యూషన్, ఎంత పబ్లిక్ ఉండే, జనాలు ఎంత జనాభా ఉండే, ఇవాళ ఎంత జనాభా ఉంది, ఇంత పొల్యూషన్ ఎట్లా కంట్రోల్ అవుతుంది? తెలంగాణ గవర్నమెంట్ కంట్రోల్ చేయట్లేదా? ఏం డెవలప్ చేయలేదండి? తెలంగాణ గవర్నమెంట్ డెవలప్ చేయాలంటే తెలంగాణ గవర్నమెంట్ డెవలప్ చేయకపోతే మీరు ఇంతకు ముందు కంటే ఇప్పుడు హయ్యర్ ట్యాక్స్ ఎట్లా కడుతురు? ట్యాక్స్ మీరు సంపాదిస్తారు కాబట్టే కడుతురు, మీకు 2 రూపాయలు వస్తుంది కాబట్టే కడుతురు. ల్యాండ్ రేట్లు పెరగలేదా తెలంగాణలో? మీకు మీ ల్యాండ్ ఉంటే మీ ల్యాండ్ రేట్ పెరగలేదా? మీకు మీరు 2 రూపాయలు సంపాదించి డెవలప్ కాలేదా? ప్రతి ఒక్కరు డెవలప్ అయ్యారండి. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కేసీఆర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ 100% అభివృద్ధి చెందింది. ప్రతి ఒక్కరు డెవలప్ అయ్యారు, ప్రతి ఒక్కరు సంపాదిస్తారు కాబట్టి ట్యాక్స్ పే చేయగలరు. సంపాదించిన వాళ్ళు రెవెన్యూ రాకపోతే ఎందుకు ట్యాక్స్ పే చేస్తారు? ఇలా మెడికల్ కాలేజ్లో చూడండి,
ఒకటో తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు జీతాలు ఇచ్చేటువంటి వ్యవస్థలో ఇప్పటి వరకు జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? ఇప్పటి వరకు కాదు, 5 నుంచి 10 తారీఖులో జీతాలు పడుతున్నాయి. ఒక 4-5 రోజులు లేట్ అవుతుంది. 4-5 రోజులు లేట్ అవుతుంది. అది అవ్వట్లేదు 100%. ఒక 4-5 రోజులు లేట్. 20 తారీఖు వరకు లేదు. ఫస్ట్ వీక్ 7th లోపు ప్రతి ఒక్కరికి శాలరీస్ వచ్చేస్తున్నాయి. అదే గతంలో సక్రమంగా పడ్డటువంటి శాలరీస్ ఇప్పుడు ఎందుకు పడట్లేదు అనేది వాళ్ళ వర్షం. ఉంటాయి కదా, చిన్న మొన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో తెలంగాణలో అన్ని మెయింటైన్ చేసుకోబోతున్నాం కదా. అది ఒక్కటే చూడకండి కదా. ఒకటి గవర్నమెంట్ జీతాలు చూడకండి. గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ కి ఎన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారు గవర్నమెంట్, అది చూడండి. అదే అండి, మంచి చేసే అందరికి ఇస్తున్నారండి, ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు. ఇవాళ దళిత బంధు మేము ఇచ్చినట్టు ఎవరైనా ఇస్తున్నారా? ఇవాళ దళిత బంధు మేము ఇస్తున్నాం కదా. మేము మంచి చేసేది ఏమి శ్రీవాణి గారు చెప్పండి. మేము మంచి చేసే కూడా చెప్పండి. శ్రీవాణి గారు చెప్పండి. చేసిన ఏమి చెప్పారు? ఒక సెకండ్. కానీ కేసీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారు దాంట్లో స్కామ్ జరుగుతుంది, ఎవరెవరు ఎమ్మెల్యేలు ఈ తప్పులు చేస్తున్నారో ఆ చిట్ట కాపీ ఉంది అని అన్నారు. పదే మీడియాలలో ఎన్ని సంవత్సరాల ఇప్పుడు మీ ఎవరో మాకు పడని మీడియా వాళ్ళు వేసిర్రు. అది మా సిఆర్ మాట్లాడినట్టు మీద రికార్డు ఉంటే చూపియండి. మీరు దేనికంటే చూపియండి. ఆత్మీయ సమ్మేళనాల్లో కేసీఆర్ గారే ఒప్పుకున్నారు కదా, మా ఎమ్మెల్యేలు తప్పు చేస్తున్నారు అని చెప్పి కేసీఆర్ గారే చెప్పారు కదా. చెప్పిన తర్వాత మీరు దళిత బంధు ఫైనల్ గా సుజాత గారు మీరు ఇంతకుముందు చెప్తా ఉన్నారు. సీఎం కేసీఆర్ డైరెక్ట్ కౌంటర్ ఇచ్చిండు, ఆ విషయం అందరికీ తెలుసు, బహిర్గతమైన విషయం. సుజాత గారు ఫైనల్ గా ఒకే నిమిషం మీరు చెప్పండి. మీడియా చేస్తే ఇదే ముఖ్యమంత్రి అన్నిటికీ తిడతాడు కదా, ప్రెస్ మీట్ పెట్టి నేను అనని మాటని ఎందుకు మీడియా ప్రచారం చేస్తుంది, ఎందుకు ప్రచారం చేస్తుంది అని ఒక్క ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రికో కేటీఆర్ కో చెప్పమనండి. చెప్పిండా? మీలాంటి మీడియా ఛానళ్లలో మాట్లాడుతున్నారు, వాళ్ళిద్దరు చెప్పట్లేదు ఎక్కడ కూడా. ఒకవేళ తప్పైంటే ఇప్పటి వరకు వదులుతుండ్రా వాళ్ళు అనని మాట కాకపోయినంటే? మనము ఏదో ఆధారమైన మాటలు మాట్లాడి ఏదో డిబేట్ ఉంది కదా అని చెప్పి మనల్ని మనం సమర్థించుకోవడం కాదు, నిజాలు మాట్లాడాలి, తప్పుల్ని ఒప్పుకోవాలి. థ్యాంక్ యూ రాజు యాదవ్ గారు, థ్యాంక్ యూ సుజాత గారు, థ్యాంక్ యూ శ్రీవాణి గారు. సో మొత్తంగా తెలంగాణ ఈ 8 ఏళ్లలో డెవలప్ అయిందా? పునర్నిర్మాణం అనేటువంటి పదంతో కేసీఆర్ మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక ధనిక రాష్ట్రంగా ముందుకు వెళ్తుంది, తలసరి ఆదాయాన్ని పెంపులో తెలంగాణ ముందంజలో ఉంది అంటూ కూడా సీఎం కేసీఆర్ మాట్లాడుతున్న మాటలకు ప్రతిపక్షాలు ధీటుగా కూడా సమాధానం ఇస్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి. మరో డిబేట్ పైన మళ్ళీ కలుద్దాం. అంటే చూస్తూ ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.